నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీ, గణేష్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఉదయం వేళలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుక్కలు దాడులకు పాల్పడ్డాయి. సుమారు 20 మంది వరకు గాయాల పాలు కాగా బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఇక బస్టాండ్ ప్రాంతంలో ఓ వృద్ధుడికి కుక్క కాటు వేయగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బైంసా పట్టణంలో ఈరోజు ఉదయం పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు కుక్కలు దాదాపు 30 మందికి కాటు వేయడం జరిగినది. అదేవిధంగా బైంసా పట్టణంలోని మున్సిపల్ డిఈ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది వారికి ఎన్ని మాటలు చెప్పినా కూడా విన్నవించుకున్నా కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి మట్టిగల్లి మరియు పాండిగల్లి మరియు దుల్ఫాగార్ గల్లి రాజీవ్ నగర్ ఏరియాలో ఈరోజు దాదాపు 30 మందికి పైగా కుక్క కాటు వేయడం జరిగినది. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు 3-4 జగల కాటు వేయడం జరిగినది. దయచేసి నేను మున్సిపల్ సిబ్బంది కోరుతున్నా, దయచేసి మీరు కుక్కలను పట్టుకొచ్చి మీరు వేరే చోట మీరు వదిలేస్తే బాగుంటుంది. డీ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను ఏమంటే దయచేసి మీరు బైంసా పట్టణంలో కుక్కలు బడిద తప్పియాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్నపిల్లలు ఏ రాత్రి బయటకు వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా బయటకు వెళ్తున్నారు. దయచేసి ఇవాళ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అందరికీ ఇంజక్షన్ ఇప్పడం జరిగినది. దాదాపు 30 మందికి పైగా ఇలా అందరికీ కుక్క కాటు వేయడం జరిగినది. దయచేసి మున్సిపల్ సిబ్బంది గారు మీరు ఎట్టుపోతున్నారు, మీరు పాలకవర్గం లేనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎవరికి పట్టించుకుంటలేరు. దయచేసి మీరు ఇప్పటికైనా పట్టించుకోలేదంటే కలెక్టర్ మేడం గారికి మేము దగ్గర ఉండి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపటిలోగా మీరు కుక్కలు పట్టుకోకపోతే మేమే స్వయంగా కలెక్టర్ మేడం గారికి కలిసి మేము కూడా నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మున్సిపల్ సిబ్బందికి కోరుతున్నా, డిఈ గారికి మరియు సెక్రటరీ గారికి దయచేసి వేడుకుంటున్నా. బైంసాలో ఈరోజు పిచ్చి కుక్క ఒక 20 నుంచి 30 మందిని కుక్క కాటుకు గురైనరు. వాళ్ళందరినీ ఏరియా హాస్పిటల్ బైంసాకు తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళందరికీ యాంటీ రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్లస్ తర్వాత ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వబడింది. అందరికీ చెప్పేది ఏమంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి డోసు ఎవరైనా కుక్క కాటుకు గురైతే బైంసా ఏరియా హాస్పిటల్కి వచ్చేసి ఏఆర్వి ఇంజక్షన్ దాంతోపాటుగా యాంటీ రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. అది కాకుండా తర్వాత డోసులు కూడా మనకు బైంసా ఏరియా హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మిగతా డోసులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.